హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పూరీని అలాగే పూరీ కూరని నా స్టైల్లో ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలండి. తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసి బాగా కలిపి తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారిగా నీళ్లు పోసేయకూడదు. కొంచెం నీళ్లు పోసుకుని ఆ పిండిని కలుపుకున్న తర్వాత మొత్తం వాటరు అబ్జర్బ్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే ఒకసారిగా అలా పోసేస్తే లోపలికి అంటే పిండి కన్సిస్టెన్సీ బాగా రాదండి. అలాగా కలుపుకుంటూ కూడా దగ్గరికి పడిన తర్వాత బాగా మన చేతితో బాగా మెదపాలండి. మన చేత్తో ఎంత బాగా మెదిపితే మనకి పూరీలు అంత బాగా పొంగుతాయండి. అంటే నెయ్యి అవి వేయడం వల్ల కూడా పొంగుతాయి గుల్లదనం వచ్చి. కానీ మనం కలపడంలోనే ఉంటుందండి. చపాతీ అయినా పూరీ అయినా కూడా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. తర్వాత ఆ ముద్దని అలా మూత పెట్టి పక్కన పెట్టానండి. తర్వాత కూరకి రెడీ చేసుకుంటున్నానండి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని ఉల్లిపాయలు అందులో వేసుకోవాలండి. వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుని తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనకి మళ్ళీ బంగాళదుంపలు కూరకి రెడీ చేసుకోవాలండి. బంగాళదుంపలు, క్యారెట్లు ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అలాగే పచ్చిమిరకాయలు వేసి బాగా వేపుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత మూత పెట్టి మనం బంగాళదుంపలకి రెడీ చేసుకోవాలన్నమాట. బంగాళదుంపల్ని ఇలా పీల్ చేసేసుకొని తర్వాత క్యారెట్ని కూడా చేసుకొని నేను ఒక 2 బంగాళదుంపలు ఒక చిన్న క్యారెట్ తీసుకున్నానండి కూరకి. ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తర్వాత క్యారెట్ కూడా కట్ చేసుకోవాలి. ఇవి బాగా ముక్కలు బాగా వేగిన తర్వాత అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అందులో వేసుకొని కలిగి తిప్పి తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ కారం అండి, తర్వాత సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలిపెట్టాలండి. కలిపెట్టిన తర్వాత దాన్ని మూత పెట్టి అలా ఉంచాలి. కాసేపు మూత పెట్టిన తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత అంటే ఉప్పు కారం వాటికి పట్టి బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మూత పెట్టాలి. అవి బాగా ఉడకాలన్నమాట. ఈలోపు మనం ఏంటంటే గ్యాస్ స్టవ్ పక్కనండి దాన్ని వాటర్ పోసి బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పూరీలు అక్కడే చేస్తానండి, అందు గురించి. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టవల్ పెట్టి శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలండి. తర్వాత మనం ఇలా తయారు చేసుకున్న ముద్దని సాఫ్ట్గా ఇలా కలుపుకొని పొడవుగా చేసుకుని ఉండల కింద తీసుకోవాలండి. కొంచెం ఇలా నలిపితే ఉండ కింద చేసుకుని అందులో వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ సరిపడగా కట్ చేసుకున్న తర్వాత మనం తర్వాత మళ్ళీ దాన్ని నొక్కి ప్లేట్లో అన్నీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనకి ఇవన్నీ కూడా ఇలా సిద్ధమవుతాయండి. తర్వాత స్టవ్లు మనకి వాటరు ఎలా ఉందో ఒకసారి దాన్ని తీసుకుని కలిపెట్టుకోవాలి. మన కూర ఉంది కదండి, ఆ కూరని ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలండి. ఎలా ఉందో ఉడకాలండి బాగా కూర. ఈలోపు మనం ఈ విధంగా ఈ పూరీలకి రెడీ చేసుకోవాలండి. ఏంటంటే ముందండి ఇలాగా పిండి వేసుకొని వాటి మీద అద్దుకుంటూ చేసుకుంటే అంటుకోకుండా ఉంటుందండి. తర్వాత ఏంటంటే ఆ పూరీని చేసేటప్పుడు కూడా ఆ చివర్లు కూడా లావుగా రాకుండా చూసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలో ఇలా అంటుంటే చివర్లు పట్టించుకోరు. కానీ మనం ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత చివర్లను కూడా అంటూ ఉండాలండి. లేకపోతే అది ఏంటంటే మధ్యలో మందంగా వచ్చేసి చివర్ల లా మధ్యలో పలచగా వచ్చి చివర్ల లావుగా ఉంటుందండి. అలా కాకుండా మనం చివర్లు కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే మొత్తం ఈక్వల్గా వస్తుంది. తర్వాత కూర ఉడికిందో లేదో చూసుకుని ఉడికిన తర్వాత ఒక 3 స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి. తీసుకుని అందులో వాటర్ వేసి బాగా కలుపుకున్నానండి. అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఇందులో వేయాలండి. నేను వేసేటప్పుడు తీయడం మర్చిపోయాను. వేసిన తర్వాత కూరని కలిపెడుతూనే ఉండాలి, లేకపోతే ఉండగట్టేస్తుందండి. అలా కడిగిపెట్టిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. తర్వాత నేను ఒక బీటి మూకుడు పెట్టుకున్నానండి పూరీలు వేపడానికి. నూనె పోసుకొని ఆ నూనె బాగా కాగిన తర్వాత మనం చేసుకున్న ఈ చపాతీలని అందులో వేసుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పూరీలు పొంగుతాయండి. చాలా బాగా పొంగుతాయి. ఆ పొంగిన పూరీలని అన్నిటిని కూడా ఒక దాంట్లోకి తీసుకుని చూడండి ఎంత బాగా పొంగిందో. అంటే ఒక్కొక్కటి ఎక్కడైనా కొంచెం ఇలా పొంగకుండా ఉంటుంది, కానీ మనం కలుపుకున్న పిండి అంటూ బాగుంటే పూరీలు అయితే ఇలా విధంగా చక్కగా పొంగుతాయండి. ఇలా పొంగిన పూరీలన్నిటినీ కూడా ఒక దాంట్లోకి తీసుకోవాలండి. తీసుకుని కూరని అలాగే పూరీల్ని చక్కగా ఒక ప్లేట్లో చక్కగా రెడీ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో కర్రీ, పూరీలు కూడా మంచి టెంప్టింగ్గా ఉన్నాయి కదండి తినడానికి. అలాగా ఒక ప్లేట్ తీసుకునండి. ఆ ప్లేట్లో 2 పూరీలు పెట్టుకొని తర్వాత ఈ పూరీ కూరని సర్వ్ చేసుకుని అసలు ఆ రెండింటి కాంబినేషన్తో వేడి వేడిగా మనకు అసలనే వర్షాలు కురుస్తున్నాయి కదండి ఇప్పుడు.
అలా తింటే అసలు చాలా బాగుంటుందండి. సూపర్ ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే ఇలా తిన్న తర్వాత ఏమనిపిస్తదండి, కాఫీ తాగాలనిపిస్తది కదండీ! అంటే మేము రోజు అయితే కాఫీ తాగమండి. కానీ ఇలాగ హెవీ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు ఇలాగ కాఫీని కలుపుకుంటూ ఉంటామండి. ముందుగా కాఫీని మనం పౌడర్ ఏసి, పంచదార ఏసి ఫస్టు కొంచెం పాలు వేసి ఇలా కలిపిన తర్వాత నురగ వస్తదండి. అది బాగా కలుస్తది. టేస్ట్ బావుంటదంటారు. అందు గురించి కొంచెం పాలు వేసి కలిపిన తర్వాత వాటిని తిరగబోసి అలా ఒక పెద్ద కప్పుడు కాఫీ తాగితే ఇంకా చూడండి ఆ టేస్టే వేరు కదండీ! ఇలా పూరి తిని ఈ విధంగా పూరి చేసుకొని మీరు అలాగే నేను కలిపినట్టు కాఫీని కలిపి తాగి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో.